గ్రేటర్లో భూస్థాయి ఓజోన్ వాయువు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ వెల్లడించింది. ప్రతి ఏడాది మెట్రో నగరాల్లో భూస్థాయి ఓజోన్ వాయువు క్రమంగా పెరుగుతూ వస్తుందని, ఈ వాయువు వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. లక్షల ఏళ్లుగా ఈ భూమండలాన్ని కాపాడుతున్న భూస్థాయి ఓజోన్ పొర మెల్లమెల్లగా క్షీణిస్తోంది. జీవకోటి మనుగడకి ఇది మరో ముప్పుగా మారుతోంది. ప్రతి సంవత్సరం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఈ భూస్థాయి ఓజోన్ మోతాదుకు మించి నమోదవుతోందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్స్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో గాలిలో ఓజోన్ వాయువు పొరల రూపంలో ఉంటూ సూర్యుడి నుంచి విడుదలయ్యే అతి నీలలోహిత కిరణాలను నేరుగా భూమిపైన పడకుండా జీవరాశుల్ని రక్షిస్తుంది. కానీ అదే వాయువు నేలపై మనం పీల్చే గాలిలో ఉంటూ గ్రీన్ హౌస్ గా మారి వేడిని మరింత పెంచుతోంది. ఈ విషవాయువు కారణంగా మనుషులు, జంతువులు, మొక్కల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల సగటు మార్పును బేరీజు వేసుకుని వాతావరణాన్ని అంచనా వేస్తారని ప్రముఖ సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ చెబుతున్నారు. ఈ మధ్య మనం ఎక్కువ ఎండ, ఎక్కువ వాన, ఎక్కువ చలి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం అని అనుకుంటున్నాం. దీనికి కారణం వాతావరణంలో మార్పులకి కారణం మన ప్రవర్తన, మనం భూగోళంలో మన నివసించే పద్ధతి, మనం వాడే వస్తువులు, మనం విడుదల చేసే వ్యర్థాలు, ఇవన్నీ వాతావరణంలో మార్పులకి దారితీస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఉండే వాతావరణం గత 20 సంవత్సరాల్లో మార్పులో ఉండే వాతావరణాన్ని మనం బేస్ చేసుకుని ఈ సంవత్సరంలో వాతావరణాన్ని చూసుకుంటే మనకు కనిపించేదాన్ని శీతోష్ణ స్థితిలో మార్పు అంటాం. దాన్ని క్లైమేట్ చేంజ్ అంటారు ఇంగ్లీష్లో. పొద్దునుండే టెంపరేచర్ ఒకటి, మధ్యాహ్నం ఉండే టెంపరేచర్ ఒకటి అయితే దాన్ని వెదర్ చేంజ్ అంటాం. క్లైమేట్ చేంజ్ అంటే 20 సంవత్సరాల సగటులో ఉండే మార్పు అన్నమాట. దీనికి కారణం మనం విడుదల చేసే బొగ్గు పులుసు వాయువు, మీథేన్ వాయువు, ఈ 2 రకాల వాయువులు భూగోళం వేడెక్కడానికి కారణమవుతుంది. సాధారణంగా ఓజోన్ వాయువు త్వరగా గాలిలో కలిసిపోతుంది. కానీ మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా గాలిలో ఓజోన్ వాయువు ఎక్కువ రోజుల పాటు అలాగే ఉండిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం 1 క్యూబిక్ మీటర్ గాలిలో ఓజోన్ వాయువు 100 మైక్రోగ్రాముల లోపు ఉంటేనే సేఫ్ గా పరిగణిస్తారు. కానీ నగరంలోని 9 ప్రాంతాలలో 100 నుంచి 150 మైక్రోగ్రాముల వరకు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మోతాదు ఉన్నట్టు వెల్లడైంది. పరిశ్రమలు, కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్రిసాట్, పటన్ చెరువు ప్రాంతంలో అత్యధికంగా 50 రోజుల పాటు భూస్థాయి ఓజోన్ నమోదైంది. ఆ తర్వాత ఈసీఐఎల్లో 24 రోజులు, కొంపల్లిలో 4, సనత్ నగర్ లో ఓజోన్ స్థాయి అధికంగా నమోదవుతోంది. ఇక్కడ క్యూబిక్ మీటర్ కు గాలిలో 150 మైక్రోగ్రాముల మేర భూస్థాయి ఓజోన్ ఉంది. ఇక్రిసాట్ లో 145, ఈసీఐఎల్లో 140, రామచంద్రాపురంలో 129 మైక్రోగ్రాముల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఉంది. అతి తక్కువగా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే భూస్థాయి ఓజోన్ ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. యూనివర్సిటీ ఏరియాలో చెట్లు అధికంగా ఉండడం వల్లే తక్కువ స్థాయిలో నమోదైందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొగలు పైన ఆకాశంలో ఒక ఫ్రేమ్ లాగా తయారై సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు బయటకు వెళ్లకుండా లోపలే ట్రాప్ అయిపోయి భూమి విపరీతంగా రిపీటెడ్గా వేడెక్కడంతో ఇది భూగోళం, మనం 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే జ్వరం అని ఎట్లా అంటాము, 96, 97 వరకు, 98 వరకు ఓకే ఉంది. 98 నుంచి మనం 1 డిగ్రీ పెరిగిందంటే 99ని జ్వరం అంటాం, 98ని మనం జ్వరం అనం. అట్లాగే 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగినా భూగోళానికి జ్వరం వచ్చినట్టే. ఆ జ్వరం నుంచి మనం కాపాడుకోవాలంటే చెట్టుతోటి మనం కాపాడుకోవాలి. ఎట్లయితే మనం ఒళ్ళు వేడి అయితే తడిబట్టతోటి మనం మనిషి శరీరాల్లో టెంపరేచర్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము, అట్లాగే భూమి వేడెక్కితే ఆ టెంపరేచర్ని తగ్గించడానికి కోసం చెట్లని మనం గొడుగ్గా భూమికి పట్టాల్సిన అవసరం ఉంది. ఆ చెట్ల గొడుగుని మనం ఎంత ఎక్కువ పెంచుకుంటూ పోతే అంత భూగోళం వేడిని తగ్గించుకోవచ్చు. భూస్థాయి ఓజోన్ వాయువు మనుషులతో పాటు జంతువులు, మొక్కలపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ వాయువు వల్ల మనుషులకు ఛాతీ నొప్పి, దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తుల వాపు, ఉబసం, శ్వాసనాళాల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. భూస్థాయి ఓజోన్ ప్రభావం ఎక్కువగా పిల్లలు, వృద్ధులపై, గర్భిణులపై ఎక్కువగా ఉంటుందని సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ చెబుతున్నారు. భూస్థాయి ఓజోన్ వాయువు మన వెహికల్స్ లోంచి వచ్చే కాలుష్యంతో పాటు గాలిలో ఉండే ఆవిరి కూడా, నీటిలోంచి వచ్చిన గాలిలో ఉండే ఆవిరి, వాటర్ వేపర్ కూడా కలిసి, ఎస్పెషలీ చలికాలం మనకి భూస్థాయిలో ఓజోన్ పెరగడం,
అది స్మాగ్ లాంటి సిచ్యువేషన్కి దారి చేయడం. అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, పొగ మంచు సిచ్యువేషన్లో మనం అప్పుడు విడుదలైన కలుషిత వ్యర్థాలు, కలుషిత గాళ్ళు మన మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వాటి వల్ల మన ఊపిరితిత్తులు వాచడం కానీ, లేకపోతే శ్వాసకోశం మీద దాని ఇంపాక్ట్ చూపించడం కానీ, దగ్గు, జలుబు, జ్వరం, దీంతో పాటు శ్వాసకోశంలో క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఏ కాలుష్యకారకమైనా కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే చంటి పిల్లల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అలాగే వృద్ధుల మీద ప్రభావం చూపిస్తుంది. గర్భిణీ స్త్రీల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మనకి ఆ ఏరియాలో చలికాలంలో పొద్దున పూట ఈ స్మాగ్ సిచ్యువేషన్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ భూస్థాయి ఓజోన్ వాయువును తగ్గించాలంటే వాహనాల వాడకం, అలాగే కర్మాగారాల నుంచి వెలువడే పొగ, ఇలాంటివన్నీ తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించి అదేవిధంగా చెట్లను విపరీతంగా పెంచి స్వచ్ఛమైన గాలి అందిస్తే ఈ భూస్థాయి ఓజోన్ వాయువు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సూర్యుని నుండి విడుదలయ్యే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపైన పడకుండా భూమి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓజోన్ వాయువు పొరల రూపంలో ఉంటూ భూమిని రక్షిస్తుంది. అయితే కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఓజోన్ వాయువు భూమిలో గ్రీన్ హౌస్గా మారి వేడిని సృష్టిస్తుంది. అయితే ఈ వేడి వల్ల జీవం మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఈ భూస్థాయి ఓజోన్ వాయువు వల్ల పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాలుష్యం నియంత్రిస్తే భూస్థాయి ఓజోన్ వాయువును తగ్గించవచ్చని నిపుణులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్, HM TV, హైదరాబాద్.